టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం చూపిస్తోంది. 48.7 అడుగుల వద్ద నీటి మట్టం ఉంది. రెండవ ప్రమాద హెచ్చరిక ప్రస్తుతం కొనసాగుతోంది. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సీతమ్మవాగు పొంగి పొర్లుతోంది. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. 48.7 అడుగుల వద్ద నీటి మట్టం చేరుకుంది. రెండవ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆంధ్రాలో కోనవరం, విఆర్పురం, చింతూరు మండలాలకు కూడా రాకపోకలకు అవకాశం లేదు. దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల రామాలయ సమీపంలో సీతమ్మ వాగు పొంగటంతో స్వామివారి నారచీరల ప్రాంతం, సీతమ్మ విగ్రహం, స్వామివారి సింహాసనం అన్నీ కూడా నీట మునిగిన దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి విజువల్స్ చూస్తుంటే అర్థమవుతోంది పూర్తిగా అక్కడ ఎంత ఉధృత రూపం దాల్చిందో. గోదావరి ఉగ్ర రూపానికి సంబంధించిన దృశ్యం పూర్తిగా అక్కడ లోతట్టు ప్రాంతం అనేది మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పర్ణశాల, తర్వాత సీతమ్మ వాగు, నారచీరల ప్రాంతం అంతా కూడా నీట మునిగినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. ప్రమాదకర స్థాయి పరిస్థితుల్లో అక్కడ గోదావరి ఉగ్ర రూపం కనిపిస్తోంది. విజువల్స్లో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. అక్కడి నుంచి మరింత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, అక్కడ ఈ వరద ప్రవాహాన్ని, గోదావరి ఉగ్ర రూపాన్ని చూసిన తర్వాత అధికారులు ఏం చెప్తా ఉన్నారు? లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఈ రోజున తెల్లవారుజామున 4 గంటల 5 గంటల సమయంలో 48 అడుగులు చేరుకొని రెండో ప్రమాద హెచ్చరికని అధికారులు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు 50 అడుగుల వరకు కూడా భద్రాచలం వద్ద గోదావరి ప్రవహిస్తుంది. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగానే దుమ్మగూడెం మండలం పూర్తిగా కూడా రాకపోకలు బంద్ అయినాయి. అంటే దుమ్మగూడెం, చర్ల, అట్లాగే పర్ణశాల వెళ్ళే ప్రదేశాలు కూడా పూర్తిగా కూడా అక్కడ రాకపోకలు బంద్ అయినట్టుగా మనకి తెలుస్తుంది. అయితే తూర్పాక అంటే దుమ్మగూడెంకి వెళ్ళే దారిలో తూర్పాక దగ్గర డైవర్షన్ మీద కూడా వాటర్ రోడ్డు డైవర్షన్ చేశారు. అక్కడ ఆ రోడ్డు మీద కూడా వాటర్ రావడం జరిగింది. ఇదే తరుణంలో గంగోలు, బుర్రవేగుల గ్రామాల మధ్య కూడా రాకపోకలు అక్కడ నిలిచిపోవడం జరిగింది. సున్నబట్టి, బైరాగులపాడు గ్రామాల మధ్య కూడా రాకపోకలు పూర్తిగా కూడా నిలిచిపోయినాయి. అలాగే పర్ణశాల, సీతమ్మ తల్లి నారచీరల ప్రదేశం పూర్తిగా కూడా ముంపుకి గురైందని చెప్పాలి. అయితే ఇదే సందర్భంలో భద్రాచలం పట్టణాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, భద్రాచలం పట్టణంలో ఏదైతే స్థానాల రేవు ఉందో, స్థానాల రేవు దగ్గరికి భక్తుల్ని ఎవరి కూడా వెళ్ళనివ్వకుండా అక్కడ అధికారులు అక్కడికి ఎవరిని స్థానాలకి వెళ్ళనివ్వకుండా ఆపుతున్నారు. అట్లాగే భద్రాచలం పట్టణంలో ఏదైతే పడమర మెట్లు, రామయ్య పడమర మెట్ల దగ్గర ఉన్నటువంటి ఒక స్లూయిజు, అలాగే మా అయ్యప్ప కాలనీ దగ్గర ఉన్నటువంటి ఒక స్లూయిజు లీకేజ్ వల్ల భద్రాచలం పట్టణంలోకి ఈ లీకేజ్ వాటర్ రావడం జరిగింది. దీంతో అక్కడ ఏదైతే జంబో మోటార్లు అధికారులు అక్కడ పెట్టి మళ్ళీ గోదావరిలోకి వాటర్ ని లిఫ్ట్ చేయడం జరుగుతుంది. అయితే అక్కడ మీరు ఇంతకుముందు చెప్పారు కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినాయి, అక్కడ ఉధృతంగా గోదావరి ప్రవహిస్తున్న నేపథ్యంలో అన్నారు. ఆ గ్రామం లోపలికి ఏమన్నా వాటర్ వెళ్ళి గ్రామాలు ఏమన్నా ముంపుకు గురయ్యే పరిస్థితి ఏమన్నా ఉందా? దీనికి సంబంధించి ఏం చెప్తా ఉన్నారు? అయితే పూర్తిగా కూడా గంగోలు, బుర్రమేగుల, అలాగే సున్నబట్టి, బైరాగులపాడు గ్రామాలు మాత్రం పూర్తిగా కూడా మునిగిపోయి అని చెప్పని తెలుస్తుంది. ఆ బైరాగులపాడు కానీ సున్నబట్టికి కానీ వెళ్ళాలంటే అక్కడ రోడ్డు మార్గం కూడా పూర్తిగా లేదు. ఏదైనా పడవ సహాయంతో లోపల గ్రామాలకి ఏదైనా వాళ్ళకి తినుబండారాలు కానీ లేక వాళ్ళకి అక్కడ కావాల్సిన వస్తువులు అందించాలంటే పడవలు వేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి. అలాగే చూసుకుంటే మనం కోనవరం, చింతూరు, అలాగే ఇట్లా విఆర్పురం ఈ రూట్ కూడా పూర్తిగా కూడా బ్లాక్ అయింది. ఇటు కూడా రాకపోకలు, ఇక్కడ కూడా రాకపోకలు లేవు. అలాగే కోనవరం నుంచి ఏదైతే మురుమూరు గ్రామం రోడ్డు మీదకి వాటర్ రావడం జరిగింది. అలాగే పూర్తిగా కూడా భద్రాచలం ఇటు చింతూరేపు, ఆంధ్రప్రదేశ్ చింతూరేపు, అట్లాగే పర్ణశాల, చర్ల వైపు ఇది కూడా పూర్తిగా కూడా రోడ్డు బ్లాక్ అయిందని చెప్పాలి. అలాగే తాలిపేరు సంబంధించి వాటర్ కొద్దిగా తక్కువగానే ఉంది. తాలిపేరులో దాదాపు 3 గేట్లు
ఒక అడుగు హైటుగా లేపడం జరిగింది. 3,900 క్యూసెక్ల వాటర్ ని దిగుకి విడుదల చేయడం జరిగింది వలి. ఓకే, అయితే నాగరాజు ఈ ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉందా? గంట గంటకు ఇంకేమన్నా వరద కొనసాగే అవకాశం ఉందా? అంతగా పెరిగే అవకాశమే ఉందంటున్నారా, లేకపోతే తగ్గుముఖం పడుతుందా? ఏమంటున్నారు అధికారులు? అయితే ఇప్పుడు ప్రజెంట్ భద్రాచలం వద్ద గోదావరి 50 అడుగులకి చేరుకోవడం జరిగింది. అయితే ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. 2 అడుగులు చేరుకుంటే 2 అడుగులు పెరిగితే మాత్రం 53 అడుగులకి చేరుకొని 3వ ప్రమాద హెచ్చరికని అధికారులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే 2 అడుగులు 3వ ప్రమాద హెచ్చరిక చెరువులో దగ్గరలోకి వచ్చి మళ్ళా బ్యాక్ అవుతుందని చెప్పని అధికారులు చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏదైతే పునరావాస కేంద్రాలు కానీ ఇక్కడ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆధ్వర్యంలో, ఇక్కడ సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది జరగకోకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఓకే నాగరాజ్, అది అక్కడ గోదావరి ఉగ్ర రూపం సంబంధించినటువంటి దృశ్యాలు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అయితే అక్కడ కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో అక్కడ గ్రామాల్లో రాకపోకలు అనేవి చాలా వరకు నిలిచిపోయినాయి. ఎందుకంటే గోదావరి మహగ్ర రూపాన్ని దృష్టిలో పెట్టుకొని వాటర్ ఇంకా ఎగువ నుంచి ఆ ఫ్లోటింగ్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అక్కడ స్నానాల రేవు కావచ్చు, తర్వాత సీతమ్మ వాగు ఉప్పొంగి ప్రవహించడం కావచ్చు, నారచీరల ప్రాంతం కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపు శ్రీరాముడి సింహాసనం కావచ్చు అన్నీ మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సో డెఫినెట్గా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. ఇంకా వరద పెరిగే అవకాశం కనిపిస్తోంది. 53 అడుగుల వరకు వెళ్ళే ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి వరదను అంచనా వేస్తూ అధికారులు చాలా నిశితంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు, గోదావరి మహోగ్ర రూపానికి సంబంధించిన దృశ్యం చూస్తా ఉన్నారు.